కన్నప్ప మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు తయారైంది మంచు విష్ణు పరిస్థితి. ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడుతూ వస్తున్న కన్నప్ప చిత్రానికి వరుస షాకులు తగులుతున్నాయి. నిన్న కాక మొన్న కన్నప్ప సినిమా చిత్రీకరణకు సంబంధించిన హార్డ్ డ్రైవ్ దొంగలించారని, ఆ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు అందులో ఉన్నాయని, అవి లీక్ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందిన మంచు విష్ణు పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఒక హార్డ్ డ్రైవ్ ఆ కంపెనీ వాళ్ళు కాపీ చేసి పంపించారు బ్యాకప్ లాగా. వాళ్ళు దేంట్లో బుక్ చేశారు, ఎలా పంపించారు, అది ఎక్కడంటే మనోజ్ గారి. ఇదిలా ఉంటే తాజాగా మంచు విష్ణుకు మరో షాక్ తగిలింది. దాదాపు 13 ఏళ్ల క్రితం మంచు విష్ణు హన్సిక మోత్వాని నటించిన దేనికైనా రెడీ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమ సామాజిక వర్గాన్ని, తమ మనోభావాలను దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయంటూ బ్రాహ్మణులు ఆందోళనకు దిగారు. సామాజిక వర్గాన్ని, మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వీళ్ళ కుటుంబం సినిమాలు తీస్తూ ఒక 20 ఏళ్లుగా బతుకుతున్నారు. విషయం కోర్టు వరకు వెళ్లడంతో చిత్ర యూనిట్ పై కేసు నమోదు చేయాలంటూ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ఆ వ్యవహారం శృతి మించి మోహన్ బాబు నివాసం వద్ద ఉద్రిక్తతలకు దారితీసింది. అయితే పెద్దల రంగప్రవేశంతో ఈ వివాదం సద్దుమణిగింది. అయితే ఇన్నాళ్ల తర్వాత మరోసారి అదే మంచు ఫ్యామిలీతో బ్రాహ్మణులు మరోసారి యుద్ధానికి దిగారు. ఇక ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. బ్రాహ్మణ కులాన్ని కించపరిచి అవహేళన చేసిన సినిమాల ద్వారా సంపాదించుకున్న డబ్బులే వాటితో బతుకుతున్నారు. అసలు ఏ ముహూర్తంలో మంచు విష్ణు కన్నప్ప చిత్రానికి శ్రీకారం చుట్టారో కానీ అన్ని అవాంతరాలే ఎదురవుతున్నాయి. సినిమా సెట్స్ మీదకు వెళ్లిన తర్వాత వదిలిన పోస్టర్లు, టీజర్లపై దారుణంగా ట్రోలింగ్ జరిగింది. కన్నప్ప కథను వక్రీకరిస్తున్నారంటూ కొందరు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. నటీనటుల పాత్రలపైన కూడా దుమారం రేగింది. ఇక హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సాంగ్స్ పైన విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా నిర్మాత మోహన్ బాబు, హీరో మంచు విష్ణు వివరణ ఇచ్చుకుంటూ సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. భారీ స్టార్ కాస్టింగ్, భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న కన్నప్పను తొలుత ఏప్రిల్ 25న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. కానీ అనూహ్యంగా కన్నప్ప సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లుగా మంచు విష్ణు అధికారికంగా ప్రకటించారు. కీలకమైన సన్నివేశాలు, విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే జూన్ 27న కన్నప్పను విడుదల చేస్తున్నట్లుగా విష్ణు అనౌన్స్ చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ సినిమా రిలీజ్ పోస్టర్ను విడుదల చేశారు. సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్న వేళ కన్నప్ప యూనిట్కు ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఎత్తుకు వెళ్లడం కలకలం రేపింది. తనకే ఎందుకు ఇలా జరుగుతున్నాయంటూ విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. హార్డ్ డిస్క్ మాయంపై సోదరుడు మనోజ్ పైన ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేయగా దీనికి మనోజ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒక హార్డ్ డిస్క్ ఒకటి మిస్ అయ్యింది, మీ దగ్గర ఉందని అంటున్నారు. మీకు ఇచ్చాను, ఎక్కడుంది? మీరే కదా రోజు తీసుకున్నారు. విడుదల తేదీ దగ్గర అవుతుండడంతో మోహన్ బాబు, విష్ణు ప్రమోషన్స్ కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి కన్నప్ప చిత్రానికి ఊహించని నిరసన వ్యక్తమైంది. ఈ సినిమాలో బ్రహ్మానందం, సప్తగిరులు, పిలక, గిలక అనే పాత్రలు పోషించారు. గతేడాది వీరిద్దరికి సంబంధించిన పోస్టర్లను సైతం విడుదల చేశారు. తాజాగా వీరి పాత్రలపై బ్రాహ్మణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మణులను తమ సినిమాల్లో కించపరచడం మోహన్ బాబు కుటుంబానికి అలవాటుగా మారిందని వారు మండిపడుతున్నారు. కన్నప్ప సినిమాను బహిష్కరించాలని గుంటూరులో బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు ఆందోళనకు దిగారు. నగర వ్యాప్తంగా కన్నప్ప సినిమాకు వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లు వేసి నిరసన తెలిపారు. ఈ చిత్రంలో బ్రాహ్మణులు మనోభావాలు దెబ్బతినేలా సన్నివేశాలు ఉన్నాయని, కన్నప్పను బహిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి తాజా వివాదంపై మోహన్ బాబు, మంచు విష్ణులు ఎలా స్పందించారో వేచి చూడాల్సిందే. కన్నప్ప మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు తయారైంది మంచు విష్ణు పరిస్థితి. ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడుతూ వస్తున్న కన్నప్ప చిత్రానికి వరుస షాకులు తగులుతున్నాయి. నిన్న కాక మొన్న కన్నప్ప సినిమా చిత్రీకరణకు సంబంధించిన హార్డ్ డ్రైవ్ దొంగలించారని, ఆ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు అందులో ఉన్నాయని, అవి లీక్ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందిన మంచు విష్ణు పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఒక హార్డ్ డ్రైవ్ ఆ కంపెనీ వాళ్ళు కాపీ చేసి పంపించారు బ్యాకప్ లాగా. వాళ్ళు దేంట్లో బుక్ చేశారు, ఎలా పంపించారు, అది ఎక్కడంటే మనోజ్ గారి. ఇదిలా ఉంటే తాజాగా మంచు విష్ణుకు మరో షాక్ తగిలింది. దాదాపు 13 ఏళ్ల క్రితం మంచు విష్ణు హన్సిక మోత్వాని నటించిన దేనికైనా రెడీ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమ సామాజిక వర్గాన్ని, తమ మనోభావాలను దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయంటూ బ్రాహ్మణులు ఆందోళనకు దిగారు.
సామాజిక వర్గాన్ని మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వీళ్ళ కుటుంబం సినిమాలు తీస్తూ ఒక 20 ఏళ్లుగా బతుకుతున్నారు. విషయం కోర్టు వరకు వెళ్లడంతో చిత్ర యూనిట్ పై కేసు నమోదు చేయాలంటూ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ఆ వ్యవహారం శృతి మించి మోహన్ బాబు నివాసం వద్ద ఉద్రిక్తతలకు దారితీసింది. అయితే పెద్దల రంగప్రవేశంతో ఈ వివాదం సద్దుమణిగింది. అయితే ఇన్నాళ్ల తర్వాత మరోసారి అదే మంచి ఫ్యామిలీతో బ్రాహ్మణులు మరోసారి యుద్ధానికి దిగారు. ఇక ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. బ్రాహ్మణ కులాన్ని కించపరిచి అవహేళన చేసిన సినిమాల ద్వారా సంపాదించుకున్న డబ్బులే వాటితో బతుకుతున్నారు. అసలు ఏ ముహూర్తంలో మంచు విష్ణు కన్నప్ప చిత్రానికి శ్రీకారం చుట్టారో కానీ అన్ని అవాంతరాలే ఎదురవుతున్నాయి. సినిమా సెట్స్ మీదకు వెళ్లిన తర్వాత వదిలిన పోస్టర్లు, టీజర్లపై దారుణంగా ట్రోలింగ్ జరిగింది. కన్నప్ప కథను వక్రీకరిస్తున్నారంటూ కొందరు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. నటీనటుల పాత్రలపైన కూడా దుమారం రేగింది. ఇక హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సాంగ్స్ పైన విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా నిర్మాత మోహన్ బాబు హీరో మంచు విష్ణు వివరణ ఇచ్చుకుంటూ సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. భారీ స్టార్ కాస్టింగ్, భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న కన్నప్పను తొలుత ఏప్రిల్ 25న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. కానీ అనూహ్యంగా కన్నప్ప సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లుగా మంచు విష్ణు అధికారికంగా ప్రకటించారు. కీలకమైన సన్నివేశాలు, విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే జూన్ 27న కన్నప్పను విడుదల చేస్తున్నట్లుగా విష్ణు అనౌన్స్ చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ సినిమా రిలీజ్ పోస్టర్ను విడుదల చేశారు. సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్న వేళ కన్నప్ప యూనిట్కు ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఎత్తుకు వెళ్లడం కలకలం రేపింది. తనకే ఎందుకు ఇలా జరుగుతున్నాయంటూ విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. హార్డ్ డిస్క్ మాయంపై సోదరుడు మనోజ్ పైన ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేయగా దీనికి మనోజ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒక హార్డ్ డిస్క్ ఒకటి మిస్ అయ్యింది మీ దగ్గర ఉందని అంటున్నారు. మీకు ఇచ్చాను ఎక్కడుంది? కాదులో. మీరే కదా నా రోజు ఇచ్చి తీసుకున్నారు. విడుదల తేదీ దగ్గర అవుతుండడంతో మోహన్ బాబు, విష్ణు ప్రమోషన్స్ కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి కన్నప్ప చిత్రానికి ఊహించని నిరసన వ్యక్తమైంది. ఈ సినిమాలో బ్రహ్మానందం, సప్తగిరులు, పిలక, గిలక అనే పాత్రలు పోషించారు. గతేడాది వీరిద్దరికి సంబంధించిన పోస్టర్లను సైతం విడుదల చేశారు. తాజాగా వీరి పాత్రలపై బ్రాహ్మణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మణులను తమ సినిమాల్లో కించపరచడం మోహన్ బాబు కుటుంబానికి అలవాటుగా మారిందని వారు మండిపడుతున్నారు. కన్నప్ప సినిమాను బహిష్కరించాలని గుంటూరులో బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు ఆందోళనకు దిగారు. నగర వ్యాప్తంగా కన్నప్ప సినిమాకు వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లు వేసి నిరసన తెలిపారు. ఈ చిత్రంలో బ్రాహ్మణులు మనోభావాలు దెబ్బతినేలా సన్నివేశాలు ఉన్నాయని, కన్నప్పను బహిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి తాజా వివాదంపై మోహన్ బాబు, మంచు విష్ణులు ఎలా స్పందించారో వేచి చూడాల్సిందే. కన్నప్ప మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు తయారైంది మంచు విష్ణు పరిస్థితి. ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడుతూ వస్తున్న కన్నప్ప చిత్రానికి వరుస షాకులు తగులుతున్నాయి. నిన్న కాక మొన్న కన్నప్ప సినిమా చిత్రీకరణకు సంబంధించిన హార్డ్ డ్రైవ్ దొంగలించారని, ఆ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు అందులో ఉన్నాయని, అవి లీక్ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందిన మంచు విష్ణు పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఒక హార్డ్ డ్రైవ్ ఆ కంపెనీ వాళ్ళు కాపీ చేసి పంపించారు బ్యాకప్ లాగా. వాళ్ళు దేంట్లో బుక్ చేశారు, ఎలా పంపించారు, అది ఎక్కడంటే మనోజ్ గారి. ఇదిలా ఉంటే తాజాగా మంచు విష్ణుకు మరో షాక్ తగిలింది. దాదాపు 13 ఏళ్ల క్రితం మంచు విష్ణు, హన్సిక మోత్వాని నటించిన దేనికైనా రెడీ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమ సామాజిక వర్గాన్ని, తమ మనోభావాలను దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయంటూ బ్రాహ్మణులు ఆందోళనకు దిగారు. సామాజిక వర్గాన్ని మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వీళ్ళ కుటుంబం సినిమాలు తీస్తూ ఒక 20 ఏళ్లుగా బతుకుతున్నారు. విషయం కోర్టు వరకు వెళ్లడంతో చిత్ర యూనిట్ పై కేసు నమోదు చేయాలంటూ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ఆ వ్యవహారం శృతి మించి మోహన్ బాబు నివాసం వద్ద ఉద్రిక్తతలకు దారితీసింది. అయితే పెద్దల రంగప్రవేశంతో ఈ వివాదం సద్దుమణిగింది. అయితే ఇన్నాళ్ల తర్వాత మరోసారి అదే మంచి ఫ్యామిలీతో బ్రాహ్మణులు మరోసారి యుద్ధానికి దిగారు. ఇక ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. బ్రాహ్మణ కులాన్ని కించపరిచి అవహేళన చేసిన సినిమాల ద్వారా సంపాదించుకున్న డబ్బులే వాటితో బతుకుతున్నారు. అసలు ఏ ముహూర్తంలో మంచు విష్ణు కన్నప్ప చిత్రానికి శ్రీకారం చుట్టారో కానీ అన్ని అవాంతరాలే ఎదురవుతున్నాయి. సినిమా సెట్స్ మీదకు వెళ్లిన తర్వాత వదిలిన పోస్టర్లు, టీజర్లపై దారుణంగా ట్రోలింగ్ జరిగింది. కన్నప్ప కథను వక్రీకరిస్తున్నారంటూ కొందరు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. నటీనటుల పాత్రలపైన కూడా దుమారం రేగింది. ఇక హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సాంగ్స్ పైన విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా నిర్మాత మోహన్ బాబు హీరో మంచు విష్ణు వివరణ ఇచ్చుకుంటూ సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. భారీ స్టార్ కాస్టింగ్,
భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న కన్నప్పను తొలుత ఏప్రిల్ 25న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. కానీ అనూహ్యంగా కన్నప్ప సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లుగా మంచు విష్ణు అధికారికంగా ప్రకటించారు. కీలకమైన సన్నివేశాలు విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే జూన్ 27న కన్నప్పను విడుదల చేస్తున్నట్లుగా విష్ణు అనౌన్స్ చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ సినిమా రిలీజ్ పోస్టర్ను విడుదల చేశారు. సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్న వేళ కన్నప్ప యూనిట్కు ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఎత్తుకు వెళ్లడం కలకలం రేపింది. తనకే ఎందుకు ఇలా జరుగుతున్నాయంటూ విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. హార్డ్ డిస్క్ మాయంపై సోదరుడు మనోజ్ పైన ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేయగా దీనికి మనోజ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒక హార్డ్ డిస్క్ ఒకటి మిస్ అయ్యింది మీ దగ్గర ఉందని అంటున్నారు. మీకు ఇచ్చాను ఎక్కడుంది కాదులో. మీరే కదా నా రోజు వచ్చి తీసుకున్నారు. విడుదల తేదీ దగ్గర అవుతుండడంతో మోహన్ బాబు విష్ణు ప్రమోషన్స్ కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి కన్నప్ప చిత్రానికి ఊహించని నిరసన వ్యక్తమైంది. ఈ సినిమాలో బ్రహ్మానందం, సప్తగిరులు, పిలక, గిలక అనే పాత్రలు పోషించారు. గతేడాది వీరిద్దరికి సంబంధించిన పోస్టర్లను సైతం విడుదల చేశారు. తాజాగా వీరి పాత్రలపై బ్రాహ్మణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మణులను తమ సినిమాల్లో కించపరచడం మోహన్ బాబు కుటుంబానికి అలవాటుగా మారిందని వారు మండిపడుతున్నారు. కన్నప్ప సినిమాను బహిష్కరించాలని గుంటూరులో బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు ఆందోళనకు దిగారు. నగర వ్యాప్తంగా కన్నప్ప సినిమాకు వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లు వేసి నిరసన తెలిపారు. ఈ చిత్రంలో బ్రాహ్మణులు మనోభావాలు దెబ్బతినేలా సన్నివేశాలు ఉన్నాయని, కన్నప్పను బహిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి తాజా వివాదంపై మోహన్ బాబు, మంచు విష్ణులు ఎలా స్పందించారో వేచి చూడాల్సిందే.